ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కానుంది. కోటి జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్లీ రావు. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి సంపూర్ణ లక్ష్మి కుబేర యోగం సిద్ధించబోతోంది. అయితే ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం కన్యా రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. 7 జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్లీ రావు. నక్కతొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. ఫిబ్రవరి 10 తర్వాత వీరి జీవితంలో జరిగే మార్పులను అసలెవ్వరూ ఊహించలేరు. ఇప్పటి వరకు ఈ రాశి వారు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారి బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అంటే ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారన్నమాట ఈ యొక్క రాశి గల వ్యక్తులు. ఇక అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఆవేశం మరియు ఇతరులు రెచ్చగొడితే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రాశి వారి ఏదైనా విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన ఈ రాశి వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక వీరు ఎక్కువ శాతం సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. తమ వారి కోసం ఏదైనా సరే ఎదురొడ్డి పోరాడతారో, ప్రపంచానికి సరికొత్త ఐడియాలను ఇస్తారో, కొన్ని సందర్భాల్లో సమాజాన్ని ఉద్ధరిస్తారు. ఈ యొక్క రాశి గల వ్యక్తులు ప్రతి విషయంలో ది బెస్ట్ ఇస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. అంత బాగానే ఉన్నా కూడా వీరిలో ధైర్యం కాస్త తక్కువగానే ఉంటుంది. అందువల్ల సాహసాలు చేయడం కష్టమవుతుంది. ధైర్యం కాస్త పెంచుకుంటే ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారన్నమాట. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతోపాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారితో సమస్య ఉంది కాబట్టి. ఇక ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారుల నుండి ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వ్యక్తులు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం. రైళ్లల్లో, బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి. మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో ఎవరిని అసలు గుడ్డిగానే నమ్మకండి. ఆర్థికపరంగా ఈ రాశి వారికి ఈ సమయం అనేది సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీలు, చెవి సంబంధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ టైంలో మీకు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోవటం, యోగా, వ్యాయామం చేయడంతో పాటు వాతావరణ మార్పులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయడం చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.
కుటుంబ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశిగల వ్యక్తులకి ఎంతో అనుకూలంగా ఉందండి. ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభకార్యాలకు వెళ్తారో, మీరు మీ కుటుంబ సభ్యులు ఈ యొక్క సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని, చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న అనారోగ్య సమస్య రావటం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే ఈ టైంలో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ తండ్రి అనారోగ్యం చేత మీకు కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా పనిలో అశ్రద్ధను చూపుతారు. మానసిక ఆందోళన కారణంగా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ యొక్క రాశి వారు ఈ టైంలో కొత్త కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తారు. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీరు మెరుగైన పురోగతిని అంటే అభివృద్ధిని పొందడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యాపరంగా విద్యార్థులకి ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షలో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు. కనుక విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది. ఈ నెల చివరి నుంచి చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. విదేశాల్లో విద్యాభ్యాసం గురించి ప్రయత్నం చేస్తున్నవారు, విద్యాభ్యాసానికి విదేశాలకు వెళుతున్నవారు ఈ సమయంలో పాస్పోర్ట్ వీసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మీకే మంచిది. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన ఏంటి అనేది ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపాన్ని వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే పరమేశ్వరుని కృపా కటాక్షాలు పొందుతారు. ప్రతినిత్యం లలిత శాస్త్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు. అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయటం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఇక ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే, ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు చాలా అవకాశాలున్నాయి. సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. సో చూశారు కదండి, కన్యా రాశి వారికి గోల్డెన్ పీరియడ్ ఈ విధంగా స్టార్ట్ కాబోతుంది. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులేమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.